హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మాధురి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఫిబ్రవరి 7th రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగే పిల్లలు లేచి బ్రష్ అయితే చేస్తున్నారు. బన్నీ అయితే ఇంకా లేవలేదండి, పడుకునే ఉన్నారు. ఇంకా మేము కూడా బ్రష్లు చేసి బయటకు వచ్చే లోపే మా బావ అలాగే మరిది ఒక పోతునైతే తీసుకొచ్చారనమాట. మేమైతే ఉయ్యూరు వేరం తల్లికి పోతులను అయితే పెడదాం అనుకుంటున్నాము, అందుకోసమని తీసుకొచ్చారనమాట. ఒకటైతే మా బావ, ఇంకోటి మరిది ఎవరిది వాళ్ళదేనమాట. ఒకటి తీసుకొచ్చేసారు, ఇంకో దానికి తీసుకురావాలి. ఇది ఎప్పటిదో మొక్కు పెట్టుకుందాం అనుకుంటున్నారే కానీ అసలు కుదరట్లేదు. ఈ సంవత్సరం ఎలాగైనా అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలనుకున్నారు, ఎలాగైనా ఈ సంవత్సరం తీర్చుకోవాలనుకున్నారు కాబట్టి తీర్చేసుకున్నారు. ఫస్ట్ ఒక దాన్ని అయితే తీసుకొచ్చి కట్టేశారు, ఇంకో దాన్ని తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకోటి తీసుకొచ్చే లోపు ఇది అసలు ఉండలేదు, చాలా గోల పెట్టేసింది ఒకటే అయిపోయేసరికి. ఆల్రెడీ ముందు రోజే అంటే ఫ్రైడే రోజు మధ్యాహ్నమే షామియానా, టెంట్, వంట సామాన్లు, పొయ్యి, టేబుల్స్ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. ఇంటి దగ్గర బయట అలాగే రోడ్డు మీద కూడా టెంట్ అయితే వేసేసారు. తర్వాత శనివారం రోజే అమ్మవారి దగ్గర సుడిబండి తిరిగిద్దంట, అందుకని ముందు రోజే వేసేసారు బయట నాను ఇంటి లోపల కూడా. ఉన్నది నలుగురు, గోల సరిపోలేదన్నట్టు మా బన్నీకి ఇదేదో ప్యారెట్ దొరికిందంట. ఇంక ఉదయం నుంచి ఇది పట్టుకొని ఒకటే గోల, ఊదినట్టే ఉన్నాడు. ఇంక ఈలోపు అలా పిల్లలు బయట ఆడుకునే లోపు రెండో ట్రిప్ వెళ్ళి రావడం కూడా అయిపోయింది. ఇంకో పోతుని కూడా అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకోటి కూడా వచ్చినాకైతే ఇది కొంచెంసేపు ఆగిందనమాట. ఇంకా కాళ్ళకి తాళ్ళు అవి కట్టేసుకొని తీసుకొచ్చారు కదా, ఇంకా తాళ్ళు అవి ఇప్పేసి మా మరిది ఇంకా దాని పక్కనే కట్టేశాడు. ఇంక ఈ రెండు కట్టేసి లోపలికి వెళ్ళిపోయి మేమైతే టిఫిన్ తినేసి పిల్లలకి స్నానం చేయించేసి వచ్చామన్నమాట. ఇంకా సాయంత్రమే కదా పూజ, మళ్ళీ ఎక్కువ టైం కూడా లేదని చెప్పేసి ఫస్ట్ ఇంకా వీటిని కడగడం అయితే స్టార్ట్ చేశారు. మా మావయ్య, మా బావ, మరిది ఇంకా ముగ్గురు కలిసి ఇంకా వాటిని నీట్గా అయితే కడుగుతున్నారనమాట. ఇంకా అలా కడుగుతున్నారో లేదో పిల్లలు దగ్గరుండి చూస్తున్నారనమాట. ఇలాంటివి పట్టుకొని పనులు చేయాలంటే మగపిల్లలు ఇద్దరికి ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఆడపిల్ల ఇద్దరు జస్ట్ అలా దూరం నుంచి చూస్తారు కానీ మా తోటకోళ్ళ వాళ్ళ బాబు అంటే మా బాబు వాళ్ళిద్దరు వదిలేయాలి కానీ పట్టుకొని మేము కడుగుతామని కూడా అంటున్నారు. అదిగోండి వాడు అక్కడే ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళు ముగ్గురు స్నానాలు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. వాడైతే స్నానం చేయలే, అందుకని వెళ్ళిపోయాడు. ఇంక ఈలోపు మా బాబు కూడా ఇదిగోండి ఒకసారి నేను పట్టుకుంటాను అంటే ఇచ్చాడు. అది అలా హెడ్ తిప్పిందో లేదో పాపం వాడికి భయం వేసింది, మళ్ళీ వదిలేశాడు. ఇంకెక్కడ మా బావ పిల్లల్ని రావద్దు అంటున్నాడు. అంటే చెప్పులు లేవు, వెళ్ళి వేసుకున్నాను అంటే వాళ్ళు ఎక్కడింటారు, వెంటబడి వెళ్తున్నారనమాట. ఇంకా అవి నీట్గా క్లీన్ చేశారు కదా, తీసుకెళ్ళేసి ఇంకా నేను ఒక చెట్టు కింద అయితే కట్టేశారు. ఇంకా పోతులు క్లీనింగ్ కూడా అయితే అయిపోయింది. ఇంకా అలా ఇంటి లోపలికి వచ్చానో లేదో అత్తయ్య అయితే వంటలు అయితే స్టార్ట్ చేశారు. అంటే ఈరోజే చుట్టాలు కూడా వస్తారు కదా, నైట్కే కదా టెంపుల్కి వెళ్ళేది. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశారు. పచ్చడి, అలాగే వంకాయ శనగపప్పు కూర, సాంబారు, రైస్, ఇలాగా వంట పని అంతా అత్తయ్య అయితే చూసుకున్నారు. ఇంకా తర్వాత నేను మా తోటకోళ్ళు బావ కలిసి అమ్మవారికి గాజులు, చీర ఇవి కొనాలి, కొన్ని షాపింగ్ అయితే ఉందని వచ్చాము. ఫస్ట్ బ్యాంగిల్స్ తీసేసుకున్నాము, తర్వాత గ్రాసరీ షాప్కి వచ్చేసి సాయంత్రానికి పూజకు కావాల్సిన సంబంధించినవి అన్నీ తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయ, సాంబ్రాణి, మెయిన్ గులాం ఉండాలంట, గులాం కొట్టుకుంటూ తీసుకెళ్ళాలంట. ఇంకా గ్రాసరీ ఐటమ్స్కి అయితే వచ్చేసాము. వచ్చినాయా లేవని అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అవి కూడా తీసేసుకొని అక్కడ నుంచి ఉయ్యూరు DBR షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఎందుకంటే అమ్మవారికి చీర తీసుకోవాలి కాబట్టి అమ్మవారికి చీర తీసుకొని చింతయ్య స్వామికి పట్టు పంచ అలాగే టవల్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడైతే మా మావయ్య అలాగే మా తోటకోళ్ళు ఇద్దరు కలిసి సాయంత్రం గులాం కొట్టుకుంటాం కదా, దానిలో కొంచెం బీపిండి అయితే కలుపుతున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ కంట్లో పడితే ఇబ్బంది అయిద్దని. నేను ఈ లోపు అయితే ఇంటి లోపల దేవుడి మూల క్లీన్ చేశాను అనమాట. పేపర్లు అవి మార్చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టేసి సాయంత్రం అయితే పోతు మెడలో టవల్ కడతామన్నమాట. దాన్ని ఒక పసుపు నీళ్ళలో కొంచెంసేపు నానపెట్టి అయితే ఉంచమన్నారు. ఇంకా ఈ పని కూడా అయితే చూసుకున్నాము. తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద పుచ్చకాయ అయితే తెచ్చారు. మా వదిన అయితే కట్ చేస్తుంది, ఆడబడుచు అనమాట. ఇంకా కట్ చేసి పిల్లలందరికీ పంచుతుంది. ఇంకా అందరూ మంచిగా పుచ్చకాయ తిన్నారనమాట. మా బన్నీ తినడనమాట, ఇష్టం ఉండదు. మా అమ్మ తినదు, ఇద్దరు తినరు. హెల్దీ ఫుడ్కి నచ్చవు కదా ఎవరికైనా. తర్వాత మళ్ళీ అలా కొంచెంసేపు ఆగేమో లేదో మా మరిది పిల్లలందరూ ఉన్నారు కదా, ఐస్ క్రీమ్ తింటారులే అని చెప్పేసి ఐస్ క్రీమ్ అని అన్నామో లేదో ఓకే అని చెప్పి ఎవరికి నచ్చినవి వాళ్ళు తింటున్నాము. నేను కూడా ఒక కోన్ ఐస్ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చిన్నది. ఇంకా నేను కూడా ఐస్ క్రీమ్ తిని ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాను. అలా ఐస్ క్రీమ్ తిని ఇంటికి వచ్చామో లేదో మళ్ళీ సాయంత్రం అయిపోయింది, పూజ టైం అయిపోయింది. ఇంకా గబగబా స్నానాలు అయితే చేసేసుకుని నేను మా తోటకోళ్ళు కలిసి పాలైతే పొంగిచ్చాము. అమ్మవారికి నైవేద్యంగా పొంగల్ అయితే వండుతున్నాం అనమాట. పొంగల్ రెడీ చేసి పెట్టమన్నారనమాట. ఇంకా అందుకని నైవేద్యం వండుతున్నాము. రైస్ అయితే కుక్ అవుతుంది, ఇంకా బెల్లం వేసుకోవాలి. ఈలోపు ఇక్కడ పూజకు సంబంధించినవన్నీ సర్దుతున్నారనమాట. ఏం కావాలి ఏంటనేసి పూజ కాడ అయితే ఇట్లా రెడీ అవుతుంది. తర్వాత ఇంకా అన్నీ
నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని దీపారాధన అయితే చేస్తున్నాను. నన్ను చేయమన్నారని చెప్పేసి ఇంకా ఆ రోజైతే నేనే చేశాననమాట. ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని దీపారాధన అయితే చేసి వేరమ్మ తల్లికి ఎదురు దీపం కూడా ఇస్తారండి. అందుకని చెప్పేసి నేను ఒక దీపం అయితే ఈసారి పట్టుకున్నాను ఇంటి దగ్గర నుండి. అంటే నేను ఈసారి ఇవ్వలేదన్నమాట. ఇంకా అందుకని ఇప్పుడు వచ్చాం అని చెప్పేసి నేను ఒక దీపం పట్టుకున్నాను. ఇంట్లో ఒక దీపం వెలుగుతూ ఉండాలంట. అంటే ఫంక్షన్ అంతా అయ్యే వరకు కొండెక్కకుండా ఒక దీపం ఇంట్లో వెలుగుతూ ఉండాలి. ఒక దీపం అయితే నేను ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి అయితే పట్టుకొని అయితే వెళ్ళాను. ఇంకా అలా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. నిజం చెప్పాలంటే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ మధ్యాహ్నం నానబెట్టుకున్న టవల్లో మనం బియ్యం అయితే పోపిచ్చారనమాట. ఫస్ట్ మా చేత అయితే పోపిచ్చారు పోతు మెడలో కట్టడానికంట. ఇంకా నేను బావ కలిసి బియ్యం అయితే పోసి తాంబూలం అయితే పెట్టుకొని అమ్మవారి దగ్గర నేను బావ అక్షింతలు వేసి దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా తర్వాత మెయిన్ అమ్మవారికి వచ్చేసి సాంబ్రాణి అంటే ఇంకా సాంబ్రాణి కూడా తెప్పించేసి మంచిగా ఇల్లంతా సాంబ్రాణి మేము ఎలా టవల్లో బియ్యం పోసి దండం పెట్టుకున్నామో తర్వాత మరిది వాళ్ళు కూడా వచ్చేసి టవల్లో బియ్యం పోసి ఆ తాంబూలం పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నారు. అలా మాదొకటి మరిది వాళ్ళది ఒకటి అనమాట. ఇంకిద్దరు కలిపి అక్కడ పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నాం. ఈలోపు డప్పులోళ్ళు కూడా వచ్చేసారు. ఇంక ఇలా డప్పులు కొట్టుకుంటూ పోతులను తీసుకొని అమ్మవారికి నైవేద్యం చీర సారా అవన్నీ ఒక్కొక్కరు పట్టుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మా వదినోళ్ళ చిన్నమ్మాయి మా అమ్మాయి కూడా డాన్స్ అయితే వేశారు. ఇంకా అలా నడుచుకుంటూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ పోతులు పట్టుకొని 3 ప్రదక్షిణాలు అయితే తిరిగేసాము. తిరిగి ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి తెచ్చుకున్న నైవేద్యము అమ్మవారికి వడ్డిచ్చేసి దండం పెట్టుకున్నాము. ఇంక ఇక్కడితో మొక్కు తీర్చుకున్నట్లేనమాట. అంతేనండి ఈ వ్లాగ్కి కంటిన్యూషన్ నెక్స్ట్ లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.